బ్రేకింగ్ న్యూస్. ఏపీలో కలకలం సృష్టించిన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులను పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. నేటి నుంచి 4 రోజుల పాటు విచారణ చేయబోతున్నారు విజయవాడ తూర్పు ఎక్సైజ్ పోలీసులు. జోగి బ్రదర్స్ ను నెల్లూరు జైలు నుంచి విజయవాడకు తీసుకురాబోతున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ప్రధానమైన కేసుకు సంబంధించి కూడా లిక్కర్ నకిలీ మద్యం కేసుకు సంబంధించి కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కూడా ప్రత్యేకంగా విచారణ చేపడుతుంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముల్ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా విజయవాడ ఎక్సైజ్ శాఖ కోర్టుకి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా 4 రోజుల పాటు కస్టడీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి కూడా శనివారం వరకు 4 రోజుల పాటు జోగి సోదరుని వేరువేరుగా విచారించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. గతంలో ఈ కేసులో A1, A2 అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు అన్నాదమ్ములను ఇద్దరిని కూడా విచారించిన సిట్ అధికారులు మరొకసారి వారిని కూడా కస్టడీ తీసుకొని 2 సార్లు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా మరొకసారి జోగి రమేష్ ఆయన సోదరుని కూడా సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి మీకున్న పాత్ర ఏంటి, ఎందుకు మీరు వారితో చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, జనార్దన్ కి మీకున్న సన్నిహిత సంబంధాలు ఏంటి, ఎందుకు జనార్దన్ తో మీరు నకిలీ మద్యం వ్యాపారం చేయించారు, అలాగే ములకల చెరువులో వ్యాపారం పెట్టాలని మీకు ఎవరు చెప్పారు, ఎవరు డైరెక్షన్ లో మీరు పెట్టారు అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అనేక అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు వారిద్దరిని ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఉదయం 9 గంటలకు నెల్లూరు జిల్లా జైలు నుంచి కూడా వారు విజయవాడ తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి మధ్యాహ్న సమయంలో తీసుకొచ్చి ఈ రోజు సాయంకాలం నుంచి రేపు ఎల్లుండి అవటా ఎల్లుండి 4 రోజుల పాటు కూడా వీరిద్దరిని విచారించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.